మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మత మార్పులను ప్రోత్సహించారని చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు జాన్ పెన్నీ లింగం డిమాండ్ చేశారు. విమర్శలు చేయడం ఎవరికైనా హక్కే, కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిపై మత మార్పులు ప్రోత్సహించారంటూ ఆరోపణ చేయడం సరికాదన్నారు. ఆధారాలు ఉన్నట్లయితే ఏ చర్చికి ప్రభుత్వ నిధులు ఇచ్చారు, ఏ జీవో ద్వారా నిధులు మంజూరు చేశారు అనే విషయాన్ని తెలపాలంటూ సూటిగా ప్రశ్నించారు. 2016లో కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో టీడీపీ అధికారంలో ఉండగా పుష్కరాల పేరుతో 40కి పైగా ఆలయాలు పూజిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక వాటిని మళ్లీ నిర్మించారని ఆ సందర్భంగా గుర్తు చేశారు. ఆనాడు దేవాలయాలు కూల్చిన చంద్రబాబు నాయుడిని ప్రశ్నించగలవా విజయసాయిరెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో 41 కొత్త ఆలయాలు మొదలుపెట్టి ఒక్కొక్క దారికి 10 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. అందులో 80% రామాలయాలే ఉన్నాయని గుర్తు చేశారు. హిందువుల కోసం ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ల కోసం ఓ చర్చిని నిర్మించినట్లు ఒక జీవో చూపించలేని విజయసాయిరెడ్డిని మత విద్వేషాలు రెచ్చగొడుతున్న నేపథ్యంలో BSN 196, 299, 302 సెక్షన్ల కింద అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున క్రైస్తవ సంఘాలు పాల్గొని విజయసాయిరెడ్డిపై గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. క్రైస్తవ సంఘాలు కలిసి గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్లో మాజీ రాజ్యసభ సభ్యులైన విజయసాయిరెడ్డిపై కేసును పెట్టడం జరిగింది. ఈయన మతి భ్రమించిన వ్యక్తిలాగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో కన్వర్షన్స్ జరుగుతున్నాయని మత విద్వేషాలు రెచ్చగొడుతూ రకరకాలుగా క్రైస్తవ మనోభావాలను దెబ్బతీసే రీతిలో ఈ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వస్తున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడాడు, అధికారం పోయిన తర్వాత మతి భ్రమించిన వాళ్ళలాగా నేను రాజకీయాలకు దూరంగా ఉంటానంటాడు కొంతసేపు, నేను వ్యవసాయం చేసుకుంటానంటాడు కొంతసేపు వచ్చి క్రైస్తవ హైందవ ముస్లింల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతూ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కన్వర్షన్ చేస్తున్నాడంటూ మతాలు మారుస్తున్నాడంటూ మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో విజయసాయిరెడ్డి వెనక్కి తీసుకోవాలి. ఒకటే సూటిగా విజయసాయిరెడ్డిని అడుగుతున్నాం, పుష్కరాల కాలంలో టీడీపీ హయాంలో విజయవాడ పట్టణంలో 40 గుళ్ళు పైగా కూల్చివేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి కట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చెప్తా ఉంటున్నది. ఈ రోజున ఒకటి గమనించండి, ఆంధ్ర రాష్ట్రంలో ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ తక్కువ చేయలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని మతాలను సమానంగా చూస్తూ అందరికీ ఇవ్వవలసిన ప్రయారిటీని జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలంలో ఇచ్చారు. వాస్తవాన్ని చెప్పాలంటే చంద్రబాబు హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన విషయాలన్నిటి కూడా రాష్ట్ర ప్రజలు వీక్షిస్తున్నారు, రాష్ట్ర ప్రజలు చూస్తూ వస్తున్నారు. ఈ రోజున ఈ పార్టీలోంచి బయటకు వెళ్ళి నేను శాశ్వతంగా నేను బ్రతికినంతకాలం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటానని చెప్పి మాయమాటలు చెప్పిన ఈ విజయసాయిరెడ్డి ఈ రోజున అధికార దాహం కోసం బీజేపీతో జట్టు కట్టడానికి ఈ యొక్క దేవుడి పేరుగా ఈయన రాజకీయం చేసి కుట్రలను రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని ఈ రోజున తెలియజేస్తూ ఉంటున్నాను. విజయసాయిరెడ్డి, నిన్ను రాజకీయ సమాధి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు దూరంగా ఉంటానన్నా చూసావా? లేదు, నిన్ను ప్రజలు రాజకీయ సమాధి చేస్తారు. ఈ రీతిగా నువ్వు చేసే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు చర్చలకి డబ్బులు ఇచ్చాడండి. చంద్రబాబు నాయుడు జెరూసలేం యాత్ర డబ్బులు ఇచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడు కూడా మత కన్వర్షన్ చేస్తున్నాడా? మత నిరోధక బిల్లు పెట్టమని చెప్పి ఈ రోజున నువ్వు పిలుస్తున్నావే, క్రైస్తవులు అంటే నీకు తాగదా? క్రైస్తవులు అంటే నీకు పడదా? ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో హైందవులు క్రైస్తవులు బాగానే ఉన్నారు. ఈ యొక్క మత కన్వర్షన్ బిల్లు ఏదైతే ఉందో దాన్ని పెట్టాలని చెప్పి ప్రోత్సహిస్తూ ఒక వర్గానికి కొమ్ము కాయటం అనేది చాలా తప్పండి. ఇక్కడ క్రైస్తవ్యానికి సపోర్ట్ చేస్తున్నారంటే హిందూ మతాన్ని విమర్శిస్తున్నారని కాదు, ముస్లిం మతాన్ని సపోర్ట్ చేస్తున్నారంటే హిందూ మతాన్ని విమర్శిస్తున్నారని కాదు. ఇక్కడ ఏ మతాన్ని విమర్శించలేదండి. ఇమాములకి అర్చకులకి ఎలాగైతే గౌరవత్వం ఇచ్చారో రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు ఇచ్చిన నిధులు కానీ ఎక్కడ క్రైస్తవులకి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీలాగా మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తిని BNS 96-299-302 ప్రకారంగా నేను అరెస్ట్ చేసి లోపలే అయిపోతే కనుక ఆంధ్ర రాష్ట్రంలో మత విద్వేషాలు జరుగుతూ ఉంటే నీ మీద గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. తప్పనిసరిగా నేను అరెస్ట్ చేస్తాను. జాగ్రత్త.